తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన మెగా బ్రదర్ నాగబాబు నటుడు శివాజీ రాజాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండిపోతోంది. ముఖ్యంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు వీరిద్దరి మధ్య మరింత వైరాన్ని పెంచింది. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన శివాజీ రాజాను నాగబాబు పని కట్టుకుని మరీ ఓడించారు. దీంతో ఆగ్రహానికి గురైన శివాజీ రాజా త్వరలోనే నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అని ప్రకటించారు. ఇదిలా ఉంటే నాగబాబు తన సోదరుడు పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీలో చేరారు. ఆయన నరసాపురం లోక్సభ స్థానం నుంచి జనసేన పార్టీ తరపున పోటీ చేయనున్నారు. దీంతో శివాజీ రాజా కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. వైకాపాలో చేరనున్నారు. ఈ విషయంపై శివాజీ రాజా మాట్లాడుతూ మా ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు వ్యతిరేకంగా పనిచేసిన కొణిదెల నాగబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ ప్రకటించారు. నాగబాబుపై ఏ ఉద్దేశంతో అటువంటి వ్యాఖ్యలు చేశాడా అనే విషయం ఎవరికీ అర్థం కాలేదు. ఎలా ఢీ కొడతాడా అని అందరూ చర్చించుకోసాగారు. పైగా ఇది ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది. మెగా ఫ్యామిలీతో శివాజీ రాజా ఎందుకు పెట్టుకుంటున్నాడు అని కూడా అనుకోసాగారు. వీటికి సమాధానం దొరికేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నటుడు శివాజీ రాజా జాయిన్ అవుతున్నట్లు స్పష్టమైంది. హైదరాబాద్ లోటస్ పాండ్లోని జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. శివాజీ రాజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే నాగబాబుకి వచ్చిన కష్టం నష్టం ఏంటి అనే డౌట్ అందరిలో ఉంది. శివాజీ రాజా పుట్టింది భీమవరంలో. క్షత్రియులు రాజులు ఎక్కువగా ఉండే భీమవరంలో తన వర్గం బలంగా ఉంది. అక్కడ సినీ ఇండస్ట్రీలో రాజుల మద్దతుతో పాటు భీమవరంలో తన సొంత వర్గాన్ని జనసేనకు వ్యతిరేకంగా పని చేయించేందుకు శివాజీ రాజా ప్రయత్నాలు చేస్తున్నారు. భీమవరం నుంచే పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేస్తుండగా నాగబాబు పోటీ చేస్తున్న నరసాపురం పార్లమెంటు పరిధిలోనే భీమవరం కూడా ఉంది. సో శివాజీ రాజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నాగబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం ఖాయమని తేలిపోయింది. సో ఇదే నాగబాబుకు శివాజీ రాజా ఇచ్చే రిటర్న్ గిఫ్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.